వాడిని ఎక్కడ పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి నాకు బాగా తెలుసు, బొంగు తెలుసు. మరి తెలుసని చెప్పు. బైక్ మీద సిటీ మొత్తం తిప్పేస్తాం అనమాట. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్, మన స్పీడ్కి బాడీ టు బాడీ టచింగ్స్, కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి బాడీలో ఫైర్, హార్ట్లో లవ్ పుట్టుకొస్తే ఎలా సిగ్గుందా? సిగ్గేంటి? చదువుకోవా? చదువేంటి? డౌట్స్ అని నేనే క్లియర్ చేయాలా? మూట్లో డౌట్స్ ఏంటి బావా? యాక్చువల్లీ అది పోలీస్ స్టేషన్ లో. ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావా? ఒక ఆడపిల్ల విషయంలో అబద్ధం చెప్పటం తప్పనిపించడం లేదు. అసలు ఈ ప్రపంచంలో అబద్ధం అనేది ఆక్సిజన్ లాంటిది. ఆక్సిజన్ లేకుండా బతకచ్చేమో గానీ అబద్ధం చెప్పకుండా బతకలేం స్వీట్ హార్ట్. అసలు ఈ రోజుల్లో ఏ లవర్ అయినా ఒక్క అబద్ధం కూడా ఆడకుండా తన లవ్ ని సెట్ చేసుకున్నాడా? లేదే. నేను కూడా అంతే. నా లవ్ ని సెట్ చేసుకోవడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడా. మూర్తి తెలుసు అని. లైట్ తీసుకో. ఏం చూస్తున్నారు? కోపం వచ్చి కొట్టాను. నువ్వు కంటిన్యూ చేయి. చూడు, లైఫ్ లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఒక కొత్త ప్రాబ్లమ్ లా ఆడవుకో. చూడు బంగారం, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఎవరికి వాడికి ఒక్కడికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. వీలైతే షేర్ చేసుకో, హెల్ప్ చేసి పెడతాం. సరే, ఓ హెల్ప్ చేస్తావా? చెప్పండి. నన్ను నీ ప్రేమని మర్చిపో. అది చచ్చినా జరగదు. అయితే చచ్చిపో, 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 చచ్చిపో. అమ్మయ్యా, ఇప్పటికి అర్థమైందిరా నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావో. ఒరే పిచ్చోడా, సోడా ఎక్కువైందని పెగ్గు బార పోసుకుంటావా? పిల్ల కొట్టిందని ప్రాణం తీసుకుంటావా? నా తమ్ముడు అని చెప్పి నా పరువు తీసావు కదరా. చీ 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 చీ. చచ్చా, మరీ అంత చిన్న విషయం చచ్చిపోయిందా? వీక్ హార్ట్ కాదన్నా అది. అంటే నువ్వు చచ్చిపోవడానికి ఇది కూడా కారణం కదా? కాదన్నా. ఇంకో చాప్టర్ ఉందా? అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు చెప్పరా. నిజానికి చచ్చిపోబోతుంది నేను కాదన్నా, మరి నా లవర్. వింటున్నా కదా అని పెద్ద పెద్ద కథలు చెప్తే గొంతు బిసికి చంపేస్తా. చంపండి అన్న, నాకు అదే కదా కావాల్సింది. నిన్ను చంపాలంటే చంప బుద్ధి కావట్లేదు. అసలు ఆ అమ్మాయి ఎందుకు చచ్చిపోతుందా? అమ్మాయి అయితే ఎప్పుడో డిసైడ్ అయిపోయిందన్న. మనం ప్రేమించిన వాళ్ళు మనకన్నా ముందే మన కళ్ళ ముందే చచ్చిపోతుంటే ఇక్కడ ఎంత పెయిన్ ఉందో తెలుసా అన్న. తట్టుకోలేకపోతున్నాను. అందుకే అమ్మాయి కూడా ముందే చచ్చిపోతాం అనుకున్నాను. ప్లీజ్ అన్న చెప్పిడన్నా అన్న, ప్లీజ్ అన్న చెప్పిడన్నా, ప్లీజ్ అన్న చెప్పిడన్నా. ఇంత మంచి లవ్ స్టోరీలో ట్రాజెడీ ఏంట్రా? కొంప తీసిన మరదల క్యాన్సరా? చిచ్చి, మన దరిద్రపు జబ్బు స్టోరీ కాదన్నా, ప్యూర్ కలర్ఫుల్ లవ్ స్టోరీ. మరి ఎందుకు చావాలనుకుంటాను రా? చెప్తానన్నా. చెప్పు అన్నా, ఆ అమ్మాయిని షాపింగ్ కాంప్లెక్స్ లో హర్ట్ చేశా కదన్నా, హార్ట్ఫుల్ గా సారీ చెప్తామని వెళ్ళానన్నా. అక్కడ మనలాంటి కేసులే. ఈ స్టేట్ లో లవర్స్ కన్నా వన్ సైడ్ లవర్స్ ఎక్కువైపోయారు. ఏంట్రా నీ బాధ? మార్నింగ్ ఫేస్బుక్ లో అప్డేట్ పెట్టాను, చూసి లైక్ కొట్టలేదు, షేర్ చేసుకోలేదు. ఏం నీ గోలా? బలిసిందా నీకు? నా ఫోన్ బిల్ కట్టి నాకు ఫోన్ చేయి. ఓకే బాయ్. ఏంటమ్మా, ఏమైంది? ఎవరన్నా మీరు? ఆ కత్తి చేతిలో. అది చూడండి మేడం, తన్ని కొట్టానని గ్రడ్జ్ పెట్టుకొని నన్ను చంపడానికి వచ్చాడు మేడం. చంపడానికి వచ్చింది నేను కాదే, వీళ్ళు. రేయ్ చెప్పండి రా. చంపడానికి వచ్చింది మేమే, కానీ నువ్వు చెప్తేనే కదా మేము వచ్చాం. రే ఎదవల్లారా, నిజం చెప్పండి రా. ఆల్రెడీ నెగిటివ్ ఇంప్రెషన్ రా. సారీ అన్న, సిస్టర్ చూస్తే ఇన్నోసెంట్ ఫేస్ లా ఉంది, అందుకని చంపలేకపోయావు. నువ్వు ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకో అన్నా. చంపేద్దాం అనుకున్నావా? ఏంట్రా మాట్లాడవే? ఇంకేం ఆడతాం బొంగు. దారుణంగా బుక్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు వేసిన క్యాసెట్ కి నేను DVD వేసిన నమ్మం. నువ్వు గాని లవ్ చేయకపోతే చస్తామని బెదిరిస్తారు, లవర్ దక్కకపోతే చంపేయాలని చూస్తారు. కొటేషన్ అదిరింది. నెక్స్ట్. అమ్మాయిల్ని చంపడం ఫ్యాషన్ అయిపోయింది. ట్యాగ్ లైన్ కేక. నెక్స్ట్. ఢిల్లీలో నిర్భయ, ఇప్పుడు హైదరాబాద్ లో 2GB ఫేస్ 1 TB అవుద్ది. వాటితో డిస్కషన్ ఏంటి? కాల్ ది పోలీస్. వద్దు మేడం, పోలీస్ కంప్లైంట్ అంటే నా కెరీర్ డిస్టర్బ్ అవుతుంది. చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానేసి న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకో. అరే మా బంగారమే, మా తల్లే. అదిరా, మా బంగారం మనకి సెకండ్ లైఫ్ ఇచ్చింది. పదండి. రేయ్, నిన్నిరికించిన వదిలేస్తావా? పరిగెట్టించి కొట్టదు నా కొండిల్ని. అదే జరిగిందన్నా. కాలెత్తి సెంటర్ లో కొట్టాలి, చెయ్యెత్తే సంకలో గుద్దాలి, కుత్తిగా పట్టుకుని కుళ్ళ పడవాలి నా కొండిని.
ఆ బోగ్గాన్ని పంపించిన క్రాక్ గార్డ్ పేరు చెప్పేవారు కొట్టాలరా. ఎవడ్రా మిమ్మల్ని పంపించింది? ఎవడ్రా? చెప్పరా చెప్పరా, ఎవడ్రా మిమ్మల్ని పంపించింది? మైసమ్మ. ఎవర్రా మైసమ్మ? ముందారా కొన్ని రేసాయి. అన్నా మైసమ్మ అంటే నువ్వే కదన్నా? నేను పంపించానా? అవునన్నా, వాళ్ళు నీ మనుషులే. నీ గ్యాంగ్ లో డేవిడ్ రాజు, డానియల్ మిస్ అయ్యారు, చూసుకో. నిజమేనన్నా, వాళ్ళిద్దరు వారం రోజుల నుంచి కనపట్లేదు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. వాళ్ళు నా హ్యాండ్ ఓవర్ లో సేఫ్ గా ఉన్నారు. నేను ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని చంపబోతుంది నువ్వే అన్నా. అందుకే నేను వెతుక్కుంటూ వచ్చి నా కథ మొత్తం చెప్పాను. అరే ఈ గుంటం చూడటం ఇదే మొదటిసారి. అది ఫోటోలో. దీన్ని నేనెందుకు చంపుతారా? అసలు పేర్లు ఫోటోలు చూపిస్తే కథ మొత్తం వినవని అమ్మాయి పేరు ఫోటో మార్చేశానన్న. తన పేరు సిరి కాదు, శైలజ. ఆ అమ్మాయి అసలు ఫోటో ఇది. ముఖ్యంగా నువ్వు క్లీన్ చేయాల్సిన పర్సన్. తనంత సీరియస్ గా వెతుకుతున్న వాడి పేరు కూడా మూర్తి కాదు, షఫీ. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. మరి ఈ ఫోటోలు ఎవరు? ఇది సినిమా యాక్టర్ తమన్నా అన్న. నువ్వు సినిమాలు చూడవు కదా, అందుకు నేను రినోట్ చేసేది. అది చచ్చుడు గ్యారంటీ, నేను దాన్ని చంపడం గ్యారంటీ. దీని వెనక చాలా పెద్ద కథ ఉంది, వదిలే. అన్నా నా కథ మొత్తం చెప్పా కదన్నా, అమ్మాయి కథ ఏంటో చెప్పన్నా. రే పిల్ల సన్నాసి, దాని కథ నీకు చెప్పాల్సిన అవసరం నాకేంట్రా? చచ్చుదని చెప్పాక వదిలే. ఇంకో దాన్ని చూసుకో. అది ఎమ్మెల్యే కూతురైనా, ఎంపీ మనవరాలైనా, కమిషనర్ చెల్లెలైనా, దాని వెనక ఎంత పెద్ద బలిసిన బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఫోర్ గ్రౌండ్ లో నేను దగ్గరుండి నీ పెళ్లి చేస్తా. అన్నా ఇదేమైనా టీ షర్టా అన్నా? తీసుకొని వేసుకొని నచ్చకపోతే మార్చుకోవడానికి మనసన్నా. ఉరే పాలకొల్లు చస్తుందని చెప్తున్నా కదా, వదిలే. తనే నా లవర్ అని ఫిక్స్ అయిపోయానన్నా. ఉరే మెంటల్, దాన్ని చంపడానికి నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను రా. అయితే 15,000 తీసుకుని చంపేనన్నా, ఆ తర్వాత మీ ఇష్టం. రే నువ్వు అమాయకుడు రా, చంపను. అయితే అమ్మాయిని వదిలేండి అన్నా. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. అయితే నన్ను చంపేనా? చంపను రా. అమ్మాయిని వదిలేండి అన్నా. వదలని చెప్పానా? అందుకే నన్ను చంపేనా? చంపను రా. ఏం చేస్తావు? నేను నిన్ను చంపేస్తానన్నా. నువ్వు పుట్టక ముందే నా మీద రౌడీ షీట్ పుట్టిందిరా. చంపినా అడగటానికి వెనక ముందు ఎవడో లేనోడివి ఈ మైసమ్మనే చంపుతావా? ఎన్ని గుండెలరా నీకు? నా గుండెగా తెగింపన్నా. అన్న ఎవడి ప్రాబ్లం ఆడి ఎంత రియాక్ట్ అవుతారో తెలియదు కానీ వాడబ్బా ఆడి లబ్బర్కి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్ కి డబల్ రియాక్ట్ అవుతాడు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు. ప్రేమించిన దాని ప్రాణాలు కాపాడుకునే కెపాసిటీ లేనప్పుడు ప్రేమించడం దేనికన్నా? ఇంకా మాట్లాడతావు? నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇటువంటి చూస్తున్నాను. వీడిని చూస్తుంటే ముచ్చటేస్తుందా? స్పాట్ లో చచ్చేవాడు నచ్చావు కాబట్టి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నీకు 10 రోజులు టైం ఇస్తున్నా. ఆ 10 రోజుల్లో నా నుంచి దాన్ని ఎలా కాపాడుకుంటావు కాపాడుకో. కుదరలేదన్నా అని 11వ రోజు వచ్చి నా కాళ్ళ మీద పడ్డా ముందు నీ తల తీసి తర్వాత దాన్ని చంపేస్తా. అన్నా నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అన్నా. ఏంట్రా తప్పు మాట్లాడేది? జాలిపడి టైం ఇవ్వడమా? మరి తప్పుగాకేంటన్నా? ఏం నా టైం ఇచ్చేదేంటి? ఇప్పుడు నాకు 10 రోజులు టైం ఇచ్చేదేంటి? నేనే నీకు 30 రోజులు టైం ఇస్తున్నా. 30 రోజుల్లో అమ్మాయిని చంపడానికి ఎన్ని ప్లాన్ వేసుకుంటా వేసుకో. 30 రోజుల్లో 1 సెకండ్ దాటిన తర్వాత అమ్మాయిని చంపాలని ట్రై చేసావో నీ లైఫ్ కదే లాస్ట్ సెకండ్ అవుద్ది. మాటిచ్చాను కాబట్టి నేను ప్రాణాలతో వదులుతున్నాను. పోతానన్నా. బంతి ఇంకా నీ కోట్లోనే ఉంది, ఆలోచించుకో. ఒక్కసారి బంతి గేట్ దాటితే బాంబు అవుద్ది. ఇంకా చూస్తాడంట్రా, అన్ననే చేస్తాడంట. సెకండ్ థాట్స్ ఏం లేవుగా? సాలేగా ఇంత లేవు, ఇంత పొగరా నీకు? పోరగాడని వాడు చెప్తాడా? నన్ను వదిలేసి చాలా పెద్ద తప్పు చేసావన్నా. ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్స్. రేయ్ పిల్లోడ్రా పని. రేయ్ ఆ స్పీచ్ కవరు. రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రభాకర్ గంగా ప్రసాద్ పై మీడియాలో వచ్చిన తీవ్రమైన ఆరోపణల కారణంగా హైకమాండ్ అతని సీఎం రేస్ నుంచి తప్పించింది. కొత్త సీఎం గా ప్రభాకర్ ని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
దీంతో ప్రభాకర్ అనుచరుల్లోనూ ప్రజల్లోనూ ఆనందోత్సవాలు వెల్లువెత్తగా గంగా ప్రసాద్ శిబిరం జీలా పడిపోయింది. ఆ వెజిటేరియన్ గడు పార్టీలో వెనకాల వచ్చి నాకంటే ముందుకెళ్ళిపోతున్నాడ్రా. అడు సీఎం కుర్చీలో కూర్చుంటే నేను అసెంబ్లీలో ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవాలా? కాకా ఆ జర్నలిస్ట్ గారు ఇచ్చిన సాక్ష్యాధారాలతో నీ స్కామ్ ను రోజుకోరు చెప్పిన టీవీలో చూపిస్తున్నారు. నువ్వేదో సీఎం అయితే నేను హోమ్ అవుతావని నా దగ్గర ఉన్నదంతా ఊడ్చి నీ చేతిలో పెట్టాను. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను రోడ్లు భవనాలు సాగిస్తానని చెప్పి మమ్మల్ని రోడ్లు ఊడ్చుకునేటట్టు చేసావు కదా స్వామి. ఇంకా నిలబడుతారంటే పోండి. టాస్ గెలిచినంత మాత్రాన మ్యాచ్ గెలిచినట్టు కాదు. నాకింకా 10 రోజులు టైం ఉంది. ఏం చెయ్యాలో నాకు తెలుసు.